నా కూతురు అల్లుడు సేవకు సమర్పించుకున్నారు. ముందు నా కూతురు రిజైన్ చేసింది, టెక్ మహేంద్ర. తర్వాత ఇద్దరు ఒకసారి చేయెత్తారు తీర్మానం చూసుకొని. అయితే ముందు రిజైన్ చేసింది. నాతో చెప్పింది, డాడీ మా ఆయన ఇంకా రిజైన్ చేయలేదని. పిలిచిన దానికి నువ్వు కాదు, సేవకి పిలిచింది ఎవరు? దేవుడు. ఆయనకు అవసరమైతే ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడినప్పుడు రిజైన్ చేస్తాడు. యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్ అబౌట్ హిస్ రిజిగ్నేషన్. నువ్వు చేయమని కానీ వద్దని కానీ ఎందుకు చేయలేదు కానీ అడగొద్దు, చెప్పదు, మాట్లాడు, ప్రార్థన చేయి. 6 months మై సన్ వాజ్ స్ట్రగుల్. డానీ చాలా వార్నింగ్ ఇచ్చాడు. చెల్లి, ఉద్యోగాలు లేక లైన్లో నిలబడుతున్నారు, ఏంటి రాజీనామా అంటున్నావేంటి? సరే, దానికి ఆన్సర్ చెప్పేసింది. సరే, ఇప్పుడు రిజైన్ చేయాలా? డ్యూటీకి పోతున్నాడు. రాదు ప్రభా, అరే ₹1,00,000 వస్తుంటే మా ఇద్దరికి చాలటం లేదు, ఇప్పుడు ఈ రిజైన్ చేస్తే ఎలాగా మేము అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32, ఆకాశ పక్షులను చూడుడి. ఎవరు వాటిని పోషిస్తున్నారు? నువ్వు పోషించేది. మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? అంతే. ఈ వాగ్దానం తీసుకున్నాడు. హీ రిజైన్ హిస్ జాబ్. క్లియరా? ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు ₹1,00,000 అప్పు చేశారు. ₹1,00,000 రిజైన్ చేసిన తర్వాత ₹1,00,000 అప్పు తీర్చి వచ్చారు. కాబట్టి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఈజ్ ఎల్ షదాయ్ ఫర్ ఎవ్రీ పర్సన్. ప్రతి వ్యక్తికి ఆయన ఎల్ షదాయ్ లాంటి వాడు, తండ్రి వంటి వాడు, తల్లి వంటి వాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం అనుమానించాల్సిన అవసరం లేదు. యోహాను గారి జీవితంలో గోదావరిలో పడి చచ్చిపోవాలనుకున్న మనిషిని దేవుడు దర్శించి రక్షించి సేవకు పిలిచి అనేక వేల మందికి ఆయన ఆదర్శప్రాయుడుగా అనేక సంఘాలను స్థాపించడానికి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బక్సింగ్ గారిని ఎక్కువగా ఉపయోగించుకున్నటువంటి దైవ సేవకుడు ఎవరంటే యోహాను గారు. బక్సింగ్ గారి యొక్క మైండ్ను గ్రహించిన వాడు యోహాను గారు. బక్సింగ్ గారిని ఎట్లా కన్విన్స్ చేసేవాడంటే, బ్రదర్, పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ మినిస్ట్రీ, ఫర్ యువర్